తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని కళాకారులందరినీ కూడా ఈరోజు హైదరాబాద్ నడిబొడ్డులో ఉన్నటువంటి రవీంద్ర భారతిలో కళాకారుల సమస్యలపైన సాంస్కృతిక శాఖ డైరెక్టర్ గారితో చర్చించడానికి రావడం జరిగింది. ఈరోజు ఇంత పెద్ద ఎత్తున కొన్ని వందలాది మంది కళాకారులు, ఇలా 50-60 కులాలు దాదాపు అందరూ కూడా ఇలా పెద్ద ఎత్తున రాష్ట్రం నలుమూలల నుండి మహబూబాబాద్ కానీ, లేదా భూపాలపల్లి కానీ, నల్గొండ కానీ, కరీంనగర్, వరంగల్ ఇవన్నీ జిల్లాల నుంచి ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ అస్తిత్వము, దాని యొక్క ఉనికి, కళ, సంస్కృతి ఇది లేని తెలంగాణ అనేటువంటి దానికి లేదు. ఉద్యమానికి ఊపిరి పోసింది కూడా కళలు, సంస్కృతి, మన యాస, భాష మాత్రమే. మన ఆ కల్చర్ బేస్డ్గా తెలంగాణ ఉద్యమంలో ఈ కళాకారులు లేని కార్యక్రమం లేదు, ఈ కళాకారులు లేని మీటింగ్ లేదు, ఏది కూడా లేదు. అందరి నాయకులు చర్చించింది మా కళల గురించి, మా సంస్కృతి గురించి, మా బతుకమ్మ గురించి, మా బోనాల గురించి, మా వంటల గురించి, దీని మీదనే మాట్లాడేది. మరి వీటి మీదనే బతుకుతున్నటువంటి కళాకారుల యొక్క గోసని ఏ నాయకుడన్నా విన్నాడా? తెలంగాణ పేరు మీద వచ్చిన పార్టీ లేదు. 15 సంవత్సరాలు అది పోయిన తర్వాత వచ్చినటువంటి ఈ పార్టీ కూడా, ప్రస్తుతం ఉన్న పార్టీ కూడా ఈ కళాకారులు పట్టించుకున్న పరిస్థితి లేదు. సో కాబట్టి అయ్యా మా కళాకారులను ఏం చేయదలుచుకున్నారు? మనకు ఒక శాఖ ఉన్నది, భాషా సాంస్కృతిక శాఖ అనేది ఉన్నది. ఈ కళాకారుల యొక్క బాగోగులు చూడడానికి శాఖ ఉన్నది. ఈ శాఖకు కేటాయించబడుతున్న బడ్జెట్ ఎంత? ఇది ఏ కులాలకు దక్కుతున్నది? అసలు ఈ కళాకారుల జనాభా ఎంత ఉన్నదో మీకు తెలుసా? ఎన్ని కళలు ఉన్నాయి? ఈ కళాకారుల జనాభా ఎక్కడెక్కడ ఉన్నది? వీళ్ళ గురించి మీరు ఏం చేసిరో అడుగుదామని ఇక్కడికి వచ్చినాం. ఇప్పటి వరకు కూడా మా కళాకారులు, ఇలా మా సింధు కళాకారులు అద్భుతమైనటువంటి యక్షగానం ప్రదర్శించే మా గడ్డం చిరంజీవి అన్న, మా డక్కలి కిన్నెర కళాకారుడు మా పోసప్ప, మా పంబాల కళాకారుల సంఘం అధ్యక్షుడు మా పాండు, మా కుమారస్వామి, వీళ్ళందరూ కూడా చాలా మంది కళాకారులు ఇక్కడికి రావడం జరిగింది. సో కాబట్టి ఇప్పటికీ ఎక్కడ వేసిన గొంగడు అక్కడనే ఉన్నది. వేల సంవత్సరాలుగా ఈ సంస్కృతి, వేల సంవత్సరాలుగా ఈ సంస్కృతిని బతికిస్తున్నటువంటి కులాలు చిత్తచివరి తరం దాదాపు నాకు తెలుసు. ఈ తరం పోతే మళ్ళీ ఈ కళలను చూడలేము. ఎవరు కూడా దీన్ని బతికించుకునే కాపాడుకునే కార్యాచరణ రైట్. ఖచ్చితంగా ఈ కళలు కాపాడుకోవడానికి వీళ్ళందరూ వస్తున్నారు. అయ్యా మేము కాపాడుతున్నాము, కానీ మేము బతుకుండాలి కదా. ఆయన కాపాడాలంటే, మేము బతుకుండాలంటే మా యొక్క మా తిండి ఏంది, మాకు ఉండేటువంటి ఉపాధి ఏంది, ఇవన్నీ చూడాలి కదా. మీరు ఉత్తా ఆడుకుంటా కూర్చుంటే ఎవడు పెట్టాలి తిండి? కాబట్టి మాకు ఏం బడ్జెట్ కేటాయిస్తారు? మాకు పెన్షన్స్ ఇవ్వాలి కదా. కనీసం మీ ప్రభుత్వ పరంగా చేసేటువంటి రాష్ట్ర అవతరణ దినోత్సవాలు, లేకపోతే శాశ్వత వేడుకలో, వీటన్నిటిలో కూడా ఈ ప్రభుత్వ పరంగా చేసే కార్యక్రమాల్లో వీళ్ళకి అవకాశాలు ఇస్తే కదా. ఇంకా చాలా మంది కళాకారులు, అద్భుతమైన కళాకారులు ఉన్నారు. వీళ్ళకి ఉపాధి లేకపోవడం వల్ల వీళ్ళందరూ కూడా వేరే కూలి పనులు చేసుకునే పరిస్థితికి వస్తారు. తెలంగాణ ఉద్యమంలో కొంతమంది కళాకారులు ఉన్నారు కదా, వాళ్ళకి రాజకీయ పరంగా కానీ, ప్రభుత్వ ఉద్యోగాల పరంగా కానీ వాళ్ళు ఆల్రెడీ సెటిల్ అయిపోయారు. మరి ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలా పరిస్థితి, ఇప్పుడు ఏదైతే ఆ రోజు ఉద్యమాల్లో పాల్గొన్న కొంతమందికి ఈ ఏదైతే భాష, అది మన సాంస్కృతిక శాఖ నుంచి కొంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు. అది వేల మీద లెక్క పెట్టి 400 మందికో 300 మందికో ఇచ్చారు. వేల మంది ఉన్నారు బయట. అసలు వీళ్ళని గుర్తించాలి కదా. సో ఎవరో నీకు ఫోకస్ ఉన్న వాళ్ళు, హైదరాబాద్ దగ్గర ఉన్న వాళ్ళు, ఈ వరంగల్ దగ్గర ఉన్న వాళ్ళు కాకుండా గ్రామాల్లో నివసిస్తున్న నిజమైన కళాకారుల సంగతి ఆలోచన చేయాలి కదా. అదే అడుగుతున్నాం. ఇప్పటి వరకు అన్యాయం జరిగింది. ప్రజాపాలన, ప్రజాప్రభుత్వం వచ్చిందని చెప్తున్నారు. మా ప్రజలకు నిజంగా ఇంతమంది ప్రజలను చైతన్యం చేసే ఈ కులాలకి ఏం చేయాలి? ఫస్ట్ కామన్ పాయింట్ పక్క పెట్టి మీ ప్రభుత్వ కార్యక్రమాలను సామాన్యులకు తీసుకుపోయేది మా కళాకారులే. మరి వీళ్ళ మంచి చెడు చూడాలి కదా. సో దాన్ని అడగడానికి ఈరోజు వచ్చినాము. భాషా సంస్కృతిక శాఖ మంత్రి డైరెక్టర్ గారిని కలిసాము. మా వినతి పత్రాలన్నీ కూడా రిప్రజెంటేషన్స్ రిటర్న్ లో ఇచ్చినాం. వారు కూడా మేము కళాకారులకు ఏవైతే ఫెసిలిటీస్ అవన్నీ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తామని చెప్పినాము. ఇప్పటికైనా చెప్తున్నాము, మీ డైరెక్టర్ గారికి కూడా చెప్పినాము, మీరు ఎంతమంది ఉన్నారో ఫస్ట్ ఐడెంటిఫై చేయండి, మీకున్న బడ్జెట్ ఎంతో చెప్పండి. బడ్జెట్ సరిపోకపోతే ప్రభుత్వాన్ని అడుగుతాం, మేము అడుగుతాం, ముఖ్యమంత్రి గారికి కానీ, అదే మా మంత్రి గారికి కానీ చేస్తాం. గతంలో ఒక 5-6 కోట్లు మాత్రమే కేటాయిస్తుంది. 5-6 కోట్లు ఇవ్వాలి ఒక చిన్న పాఠశాలకు, ఒక 2-3 ప్రోగ్రాంలకు చేసే పరిస్థితి. ఇంత వేల మంది కార్యక్రమాలకు లక్షల కోట్ల బడ్జెట్ ఉన్నటువంటి మన ప్రభుత్వం కనీసం ఒక 100 కోట్లు కేటాయించలేదా? ఒక 100 కోట్లు వెంటనే ఈ భాషా సాంస్కృతిక శాఖకు కేటాయించాలి. ఇలా చాలా కళల్లో ఒక పద్మశ్రీలు రావాల్సిన వాళ్ళు ఉన్నారు. గత సంవత్సరంలో ఒక 2-3 వచ్చింది పద్మశ్రీ. మా గడ్డం సమ్మయ్య చింది కళాకారునికి వచ్చింది. మా ఒలియదాసరి
మా కొండప్పకు వచ్చింది. అదేవిధంగా ఇంకోరు మా కిన్నెర కళాకారుడు మొగలాయకు వచ్చింది. ఇంకా 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 రావాల్సిన చాలా మంది ఉన్నారు. మా పోచప్ప లాంటి కిన్నెర కళాకారులు ఉన్నారు. ఇంకా మన ఈ చిందు కళల్లో కూడా చాలా మంది ఉన్నారు. వీళ్ళందరికీ కూడా ఈ అటువంటి సన్మానాలు అవార్డు దక్కాల. అదేవిధంగా వాళ్ళకు విద్యా ఉద్యోగాలు, అదేవిధంగా ఉపాధి కానీ, వాళ్ళకి సంబంధించిన హెల్త్ కార్డ్స్ కానీ, అదేవిధంగా ఫ్రీ బస్ ఫెసిలిటీ ఇవన్నీ కూడా ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. మేము కొద్ది రోజులు 10 రోజులు టైం ఇస్తా ఉన్నాం. ఆ లోపల కనుక ప్రభుత్వంతో చర్చలు జరపకపోతే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో భాషా సాంస్కృతిక కళా ఉద్యమాన్ని చేపట్టబోతున్నామని మేము డిమాండ్ చేస్తాం. తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని కళాకారులందరినీ కూడా ఈరోజు హైదరాబాద్ నడిబొడ్డులో ఉన్నటువంటి రవీంద్ర భారతిలో కళాకారుల సమస్యలపైన సాంస్కృతిక శాఖ డైరెక్టర్ గారితో చర్చించడానికి రావడం జరిగింది. ఈరోజు ఇంత పెద్ద ఎత్తున కొన్ని వందలాది మంది కళాకారులు, ఇలా 50-60 కులాలు దాదాపు అందరు కూడా ఇలా పెద్ద ఎత్తున రాష్ట్రం నలుగుపల నుండి మహబూబాబాద్ కానీ, లేదా భూపాలపల్లి కానీ, నల్గొండ కానీ, కరీంనగర్, వరంగల్ ఇవన్నీ జిల్లాల నుంచి ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ అస్తిత్వము, దాని యొక్క ఉనికి, కళ, సంస్కృతి ఇది లేనిది తెలంగాణ అనేటువంటి దానికి లేదు. ఈ ఉద్యమానికి ఊపిరి పోసింది కూడా కళలు, సంస్కృతి, మన యాస, భాష మాత్రమే. మన ఆ కల్చర్ బేస్డ్గా తెలంగాణ ఉద్యమంలో ఈ కళాకారులు లేని కార్యక్రమం లేదు, ఈ కళాకారులు లేని మీటింగ్ లేదు, ఏది కూడా లేదు. అందరి నాయకులు చర్చించింది మా కళల గురించి, మా సంస్కృతి గురించి, మా బతుకమ్మ గురించి, మా బోనాల గురించి, మా వంటల గురించి, దీని మీదనే మాట్లాడేది. మరి వీటి మీదనే బతుకుతున్నటువంటి కళాకారుల యొక్క గోసను ఏ నాయకుడన్నా విన్నాడా? తెలంగాణ పేరు మీద వచ్చిన పార్టీ లేదు. 15 సంవత్సరాలు అది పోయిన తర్వాత వచ్చినటువంటి ఈ పార్టీ కూడా, ప్రస్తుతం ఉన్న పార్టీ కూడా ఈ కళాకారులు పట్టించుకున్న పరిస్థితి లేదు. సో కాబట్టి అయ్యా మా కళాకారులను ఏం చేయదలుచుకున్నారు? మనకు ఒక శాఖ ఉన్నది, భాషా సాంస్కృతిక శాఖ అనేది ఉన్నది. ఈ కళాకారుల యొక్క బాగోగులు చూడడానికి శాఖ ఉన్నది. ఈ శాఖకు కేటాయించబడుతున్న బడ్జెట్ ఎంత? ఇది ఏ కులాలకు దక్కుతున్నది? అసలు ఈ కళాకారుల జనాభా ఎంత ఉన్నదో మీకు తెలుసా? ఎన్ని కళలు ఉన్నాయి? ఈ కళాకారుల జనాభా ఎక్కడెక్కడ ఉన్నది? వీళ్ళ గురించి మీరు ఏం చేసిరో అడుగుదామని ఇక్కడికి వచ్చినాం. ఇప్పటి వరకు కూడా మా కళాకారులు, ఇలా మా సింధు కళాకారులు అద్భుతమైనటువంటి యక్షగానం ప్రదర్శించే మా గడ్డం చిరంజీవి అన్న, మా డక్కలి కిన్నెర కళాకారుడు మా పోసప్ప, మా పంబాల కళాకారుల సంఘం అధ్యక్షుడు మా పాండు, మా కుమారస్వామి, వీళ్ళందరూ కూడా చాలా మంది కళాకారులు ఇక్కడికి రావడం జరిగింది. సో కాబట్టి ఇప్పటికీ ఎక్కడ వేసిన గొంగడు అక్కడనే ఉన్నది. వేల సంవత్సరాలుగా ఈ సంస్కృతి, వేల సంవత్సరాలుగా ఈ సంస్కృతిని బతికిస్తున్నటువంటి కులాలు చిత్తజీవరి తరం దాదాపు నాకు తెలుసు. ఈ తరం పోతే మళ్ళీ ఈ కళలను చూడలేము. దీన్ని బతికించుకునే కాపాడుకునే కార్యాచరణ రైట్, ఖచ్చితంగా ఈ కళలు కాపాడుకోవడానికి వీళ్ళందరూ వస్తున్నారు. అయ్యా మేము కాపాడుతున్నాము, కానీ మేము బతుకుండాలి కదా. ఆయన కాపాడాలంటే, మేము బతుకుండాలంటే మా యొక్క మా తిండి ఏంది, మాకు ఉండేటువంటి ఉపాధి ఏంది, ఇవన్నీ చూడాలి కదా. మీరు ఉత్త ఆడుకుంటా కూర్చుంటే ఎవడు పెట్టాలి తిండి? కాబట్టి మాకు ఏం బడ్జెట్ కేటాయిస్తారు? మాకు పెన్షన్స్ ఇవ్వాలి కదా. కనీసం మీ ప్రభుత్వ పరంగా చేసేటువంటి రాష్ట్రావతరణ దినోత్సవాలు, లేకపోతే శాస్త్రీయ వేడుకలో, వీటన్నిటిలో కూడా ఈ ప్రభుత్వ పరంగా చేసే కార్యక్రమాల్లో వీళ్ళకి అవకాశాలు ఇస్తే కదా. ఇంకా చాలా మంది కళాకారులు, అద్భుతమైన కళాకారులు ఉన్నారు. వీళ్ళకి ఉపాధి లేకపోవడం వల్ల వీళ్ళందరూ కూడా వేరే కూలి పనులు చేసుకునే పరిస్థితికి వస్తారు. తెలంగాణ ఉద్యమంలో కొంతమంది కళాకారులు ఉన్నారు కదా, వాళ్ళకి రాజకీయ పరంగా కానీ, ప్రభుత్వ ఉద్యోగాల పరంగా కానీ వాళ్ళు ఆల్రెడీ సెటిల్ అయిపోయారు. మరి ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలా పరిస్థితి, ఇప్పుడు ఏదైతే ఆ రోజు ఉద్యమాల్లో పాల్గొన్న కొంతమందికి ఈ ఏదైతే భాష, అది మన సాంస్కృతిక శాఖ నుంచి కొంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు. అది వేల మీద లెక్క పెట్టి 400 మందికో 300 మందికో ఇచ్చారు. వేల మంది ఉన్నారు బయట. ఫస్ట్ వీళ్ళని గుర్తించాలి కదా. సో ఎవరో నీకు ఫోకస్ ఉన్న వాళ్ళు, హైదరాబాద్ దగ్గర ఉన్న వాళ్ళు, ఈ వరంగల్ దగ్గర ఉన్న వాళ్ళు కాకుండా గ్రామాల్లో నివసిస్తున్న నిజమైన కళాకారుల సంగతి ఆలోచన చేయాలి కదా. అదే అడుగుతున్నాం. ఇప్పటి వరకు అన్యాయం జరిగింది. ప్రజాపాలన, ప్రజాప్రభుత్వం వచ్చిందని చెప్తున్నారు. మా ప్రజలకు నిజంగా ఇంతమంది ప్రజలను చైతన్యం చేసే ఈ కులాలకి ఏం చేయాలి? ఫస్ట్ కామన్ పాయింట్ పక్క పెట్టి ఈ ప్రభుత్వ కార్యక్రమాలను సామాన్యులకు తీసుకుపోయేది మా కళాకారులే. మరి వీళ్ళ మంచి చెడులు చూడాలి కదా. సో దాన్ని అడగడానికి ఈరోజు వచ్చినాము. భాషా సంస్కృతిక శాఖ మంత్రి డైరెక్టర్ గారిని కలిసాము. మా వినతి పత్రాలన్నీ కూడా రిప్రజెంటేషన్స్ రిటర్న్ లో ఇచ్చినాం. వారు కూడా మేము కళాకారులకు ఏవైతే ఫెసిలిటీస్ అవన్నీ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తామని చెప్పినాము.
ఇప్పటికైనా చెప్తున్నాము, మీ డైరెక్టర్ గారికి కూడా చెప్పినాము, మీరు ఎంతమంది ఉన్నారో ఫస్ట్ ఐడెంటిఫై చేయండి, మీకున్న బడ్జెట్ ఎంతో చెప్పండి, బడ్జెట్ సరిపోకపోతే ప్రభుత్వాన్ని అడుగుతాం, మేము అడుగుతాం, ముఖ్యమంత్రి గారికి కానీ అదే మా మంత్రి గారికి కానీ చేస్తాం. గతంలో ఒక 5-6 కోట్లు మాత్రమే కేటాయిస్తుంది. 5-6 కోట్లు ఇవాళ ఒక చిన్న ఒక పాఠశాలకు ఒక 2-3 ప్రోగ్రాంలకు చేసే పరిస్థితి. ఇంత వేల మంది కార్యక్రమాలకు లక్షల కోట్ల బడ్జెట్ ఉన్నటువంటి మన ప్రభుత్వం కనీసం ఒక 100 కోట్లు కేటాయించలేదా? ఒక 100 కోట్లు వెంటనే ఈ భాషా సాంస్కృతిక శాఖకు కేటాయించాలి. ఇలా చాలా కళల్లో ఒక పద్మశ్రీలు రావాల్సిన వాళ్ళు ఉన్నారు. గత సంవత్సరంలో ఒక 2-3 వచ్చింది పద్మశ్రీ. మా గడ్డం సమ్మయ్య చింది కళాకారునికి వచ్చింది, మా ఒలియదాసరి మా కొండప్పకు వచ్చింది, అదేవిధంగా ఇంకోరు మా కిన్నెర కళాకారుడు మొగలాయకు వచ్చింది. ఇంకా 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 రావాల్సిన చాలా మంది ఉన్నారు. మా పోచప్ప లాంటి కిన్నెర కళాకారులు ఉన్నారు. ఇంకా మన ఈ చిందు కళల్లో కూడా చాలా మంది ఉన్నారు. వీళ్ళందరికీ కూడా ఈ అటువంటి సన్మానాలు అవార్డు దక్కాల. అదేవిధంగా వాళ్ళకు విద్యా ఉద్యోగాలు, అదేవిధంగా ఉపాధి కానీ, వాళ్ళకి సంబంధించిన హెల్త్ కార్డ్స్ కానీ, అదేవిధంగా ఫ్రీ బస్ ఫెసిలిటీ ఇవన్నీ కూడా ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. మేము కొద్ది రోజులు 10 రోజులు టైం ఇస్తా ఉన్నాం. ఆ లోపల కనుక ప్రభుత్వంతో చర్చలు జరపకపోతే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో భాషా సాంస్కృతిక కళా ఉద్యమాన్ని చేపట్టబోతున్నామని మేము డిమాండ్ చేస్తున్నాం.